హై ఫ్రెండ్స్, ఓం సాయిరా. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నువ్వు అడగకపోయినా నీ సాయి ఒక బహుమతి ఇస్తున్నాడు, అందుకో అమ్మ. అలసిపోయిన నీకు గుండెకు ఇది ఊరటని ఇస్తుంది అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. మన సాయి బంధువులందరూ కూడా సాయి ముందు కూర్చొని కోరికలు కోరి అలసిపోతారేమో, కానీ సాయి మాత్రం అలసిపోడు. ఎందుకంటే సాయి ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. పవిత్ర హృదయంతో ఒకే ఒక్క నమస్కారం చేసుకొని సాయి ముందు కూర్చొని నీ సంకల్పం చెప్పుకొని చూడు. తప్పకుండా నీ సంకల్పం నెరవేరేలాగా బాబా ప్రతి నిమిషం పోరాడి ఖచ్చితంగా అనుకున్నది సాధించే వరకు నీ వెంట ఉండి నడిపిస్తాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడి పట్ల నీకున్న భక్తి, శ్రద్ధ, అది ఎక్కడున్నా సరే బాబా నీ వెంటే ఉండి నడిపిస్తూ నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. నీ హృదయంలోనే నా నివాసమని సాయి ఎప్పుడు అంటూ ఉంటాడు. కాబట్టి సాయి మనసు మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో సాయి బాటలో నడిచే వారికి అర్థమవుతుంది. తల్లి, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, కడుపు నిండిపోయిందమ్మా, గొంతు వరకు తిన్నాను, ఎంతో వ్యాకుల పడుతున్నాను, నా ప్రాణాలను నువ్వు తృప్తిపరిచావు తల్లి అని బాబా గారు మీ ముందే కూర్చొని మాట్లాడుతున్నారు. మరి బాబా మాటలు మీకు వినిపిస్తున్నాయా? తల్లి, నేను నీ ఇంటి వద్దకు వస్తున్నాను, ప్రేమ మరియు భక్తితో నన్ను స్వాగతించు. భిక్ష రూపంలో నీ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను. నాకు నీ సమస్యలను అందిస్తే చాలు. నేను నా భక్తుల నుండి బాగా మరియు సమస్యలను నా జోలెలోకి తీసుకుంటాను. దానికి ప్రతిగా నేను వారికి శాంతిని అందిస్తూ ఉంటాను. తల్లి, నా మాటలు నువ్వు వింటున్నావని ఈరోజు నీకు ఈ సందేశం ఇస్తున్నాను. తల్లి, ఈరోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి. ఇది సత్యమైన మాట, నీ సాయి మాట. నువ్వు నా మాట వింటావని చెప్తున్నా. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకొని స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవు. అలాంటి వాటికి నువ్వు దూరంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. నిద్రలేని రాత్రులు గడపవద్దు. నన్ను స్మరిస్తూ పడుకుంటే నువ్వు ఎంతో ఆనందిస్తావు. అంతా బాగానే ఉంటుంది. నీ బాబాపై నమ్మకం ఉంచితే నాకు అదే సంతోషం. నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ వస్తాను. తల్లి, ఈ బాబా నిన్ను వదిలేశాడు అని నువ్వెందుకు భయపడుతున్నావు? ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చెయ్యి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను తల్లి? తల్లి, నీకొచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందవద్దు, మోసం చేశారని బాధపడవద్దు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సరే, ఇలా సుఖమైనా సరే అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహిస్తే చాలు. తల్లి, ఎప్పుడైనా నీ ముందుకొచ్చి ఎవరైనా కష్టంలో ఉండి చెయ్యి చాచితే వారికి తప్పకుండా నీకు తోచినంత సహాయం అందించడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీ బాబా నీకు పెడుతున్న పరీక్ష అని భావించు. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగును నింపుతాయి. అది గుర్తుపెట్టుకో. జీవితం ఎవరికి పూలపాన్పు అవ్వదు. కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్నిటినీ కూడా చిరునవ్వుతో ఆస్వాదించాలి. అప్పుడే విజయం నిన్ను వరిస్తుందమ్మా. ఈ ప్రపంచంలో నీకు ఎవరు సహాయం పడడం లేదు అన్న భావనతో నువ్వు గనక ఉంటే వెంటనే అది నీ మనసులో నుంచి తొలగించు. నీకు సహాయంగా, నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడు. నేనుండగా వేరొకరితో పని ఎందుకు చెప్పు? నీ కష్టాలు నావి, నీ సంతోషంలో కూడా నేను భాగం పంచుకుంటాను. నువ్వు చెబితే కానీ నీ సంతోషం నాకు తెలియదు అని అనుకుంటున్నావా?
నీ సంతోషమైన, నీ సుఖమైన, నీ ఆనందమైన లేదా నీ కష్టమైన ప్రతి ఒక్కటి నువ్వు సప్త సముద్రాల వెనక ఉన్నా సరే నేను అవి అర్థం చేసుకోగలను. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి తల్లి. ఈ రోజులలో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది తెలుసా? అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెంచుకోకుండా ఉండడమే ఈ జీవితంలో మంచి జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఎక్కువగా మమకారాలు పెట్టుకుంటే ఆ బంధం నుండి రేపు కష్టాన్ని అనుభవించవచ్చు. బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలిసి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుండే నువ్వు జాగ్రత్త పడమని నీకు హెచ్చరిస్తున్నాను తల్లి. నువ్వు పూజ చేస్తే చాలు. నీ కుటుంబ సభ్యులు నన్ను పూజిస్తారా లేదా అన్న పట్టింపు నాకు అక్కర్లేదు. నీ కుటుంబం మొత్తం నాదే కదా బాధ్యత తల్లి. నువ్వు ఆత్మవిశ్వాసంలో, నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేసే బాధ్యత ఈ సాయిది. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. ఈ తాత నీ కోసం ఎన్నో చేశాడు. ఒక్కసారి వెనుకకి తిరిగి గుర్తు చేసుకో. ఈ తాత నీకు ఏం చేశాడు అనేది. తల్లి, ఉన్న వాటి విలువ అవి ఉన్నప్పుడు అర్థం కావు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమై మనం ఎంతో బాధపడతాము, ఏం చేయలేమని ఎంతో మదన పడతాము. అవి విలువైనా సరే, అది కాలమైనా సరే, బంధువులైన, స్నేహితులైన, చివరికి వస్తువులైనా సరే. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2 ఉంటాయి. ఒకటి ఎవరో చెప్పింది వినడం, 2 విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. ఇవే ప్రధానమైనవి. ఇలాంటివి మనస్తత్వంతో నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా వెంటనే ఈ సాయి మాట విని తుడిచేసుకో. ధనం సంపాదించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకంటే ఎంతో ఎక్కువ ప్రాధాన్యత నీ శరీరానికి, నీ ఆరోగ్యానికి ఇవ్వాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు, కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షిస్తున్నాడని మనం అనుకోవాలి. ఈ తల్లి, ఈ సాయి మాటలు వింటూ ఉంటే డబ్బులున్న వారిని గనక మనసులు తోడుగా ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనక దేవుడు తోడుగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకో తల్లి. ఎప్పుడు నా కుటుంబానికి అడిగే నేను ఇప్పుడు చుట్టూ ఉన్న మొత్తం సమాజాన్ని కాపాడు అని మనస్ఫూర్తిగా అడిగాను. నాలో ఈ పరివర్తన కోసమే ఈ పరీక్ష అయితే ఇంకా చాలు సాయి. అలసి తొలిసిన ఈ సమాజాన్ని ఇంతకన్నా పరీక్షించకండి అని నీ మనస్సులో ఆవేదన చెందుతున్నావు. ఈ క్లిష్ట పరిస్థితులు అందరికీ నీవే సాయి, నీవే రక్ష అని నా బిడ్డ 10 మంది సుఖం కోసం సంతోషం ఉండాలని నా బిడ్డ ఈరోజు నా ముందు కూర్చొని అడుగుతుంది. తల్లి, నువ్వన్నట్టుగా నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మంచిగానే వారి భవిష్యత్తు బాగుండాలని నేను ప్రయత్నిస్తాను. వారి కర్మఫలాలు వారిని విడిచిపెట్టవు. ఒక్కొక్కసారి వారి చేతులారా చేసుకున్న కర్మఫలాల వల్ల ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు తల్లి. నీ సంకల్ప బలం చాలా గొప్పది. నేను ఎప్పుడు చూశాను. జాతకాలు, ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి. వాటి ముందు అదే బలంతో ముందుకు వెళ్తే నీ జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది. ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు. విజయం ఆలస్యమైనా సరే బాధపడవద్దు. చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుందిలే, దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. సమస్యలు కొని తెచ్చుకొని వాటిని గురించి మళ్ళీ మళ్ళీ మదన పడుతూ నీ ఆలోచనలు వాటి గురించే ఉంటే గనక వెంటనే తుడిచిపెట్టుకో. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త తల్లి. ఎప్పుడైనా సరే నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు ఈ మాట చెప్తున్నాను. ఎవరి మనసులను నొప్పించకు. నోటితో కానీ, మనసుతో కానీ, చేతులతో కానీ ఎవరిని బాధ పెట్టకు. అందరిపైన దయ కలిగి ఉండు. నీకు సుఖ సంతోషాలు కావాలి అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు. నేను ఎవరితోనూ కూడా పోల్చుకోకూడదు. ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు కాబట్టి ఇది మర్చిపోవద్దు. ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించు, అంతేకాని బాధపడవద్దు.
నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా కూడా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను అని నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు, కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను తల్లి. ఇది గుర్తుపెట్టుకో. బాబా అంటే అంతులేని సహనశీలి. బాబా మనల్ని సబూరి అడుగుతాడు, మనము ఇవ్వము కనుక ఆయనే మన పట్ల ఓర్పుతో ఉంటాడు. అదే సబూరి అంటే. బాబా గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోనవసరం లేదు. బాబా భక్తుల పట్ల ఏ విధంగా ఉంటాడో అందరికీ తెలుసు. మంచి అనుభూతిని అందిస్తాడు. పరిస్థితులను బట్టి వదులుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అది వస్తువైన, బంధువైన, మనుషులైన అన్నిటికీ సిద్ధంగా ఉండేలాగా మనసును సరిదిద్దుకోవాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. తల్లి తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం అనేది తప్పదు. అందుకే నువ్వు సరైన మార్గము నడవాలి అనేది నా సిద్ధాంతం. సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే విజయాలు సులువుగా దక్కవు. మంచి నిర్ణయం ఓటమిని కూడా గెలుపుగా మార్చగలదు. కాబట్టి ఈ సాయి ఇచ్చే సందేశం నీకు ఊరటనిస్తుంది. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు కానీ ఆ ఓటమితో జీవితాన్ని ఆపేయడం తప్పు. ఇది గుర్తుపెట్టుకో. విజయం ఒక్క రోజులో రాదు తల్లి, కానీ గుర్తుపెట్టుకో, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ విజయం నీకు దక్కుతుంది. విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు ముందు గుర్తుపెట్టుకో. అందరినీ సంతృప్తి పరచాలి అనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం, ఇలాంటి అలవాట్లు ఉంటే వెంటనే వదులుకో. ఇతరులను తక్కువ చేసి మాట్లాడేది నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో అని నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఇది గుర్తుపెట్టుకో. పడిపోతావని భయపడితే నడక రాదు. ఓడిపోతావని భయపడితే విజయం అనేది రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో. ప్రయత్నిస్తూ పోతే మాత్రం ఫలితం ఖచ్చితంగా ఉంటుంది తల్లి. అందుకే నీ జీవిత ఆశయాన్ని నువ్వు గుండెల్లో పెట్టుకొని నడిస్తే నీ విజయాన్ని నువ్వు వెంటనే అందుకోగలవు. ఈరోజు నువ్వు అడగకపోయినా నీ సాయి నీ కోసం ఈ బహుమతిని ఇస్తున్నాడు. అలసిపోయిన నీ గుండెకు ఎంతో ఊరటను కలిగించాడు. కాబట్టి వెంటనే ఈ మాటలను అందుకొని ముందు నీ ఒంట్లో ఉన్న భయాన్ని తీసి పక్కన పెట్టు. అప్పుడు నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది వెంటనే నీకు ఆ మార్గం అనేది ఏర్పడుతుంది. జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడిన, బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపడేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కష్టం వచ్చింది కదా అని గమ్మున కూర్చుంటే అది నిన్ను చూసి ఇంకా భయపడుతుంది. అందుకే సహనంతో, ఓపికతో, ఈ సాయి మీద నమ్మకంతో నువ్వు గెలవాలనే పట్టుదలతో ఉంటే గనక తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఇది ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యుడికి, చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి. నువ్వు కూడా అంతే. అది గుర్తుపెట్టుకుంటే నీ జీవితం అంతా బాగుంటుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు దేశానికి కూడా ప్రమాదం అని గుర్తుపెట్టుకో. తల్లి నీకు ఒక్క విషయం చెప్పనా? మనం కోతుల ముందు అట్టి పండ్లను మరియు సంపదను ఉంచితే అవి అట్టి పండ్లనే తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు. అదే విధంగా మనుషులను డబ్బులు కావాలా, ఆరోగ్యం అంటే డబ్బులే అంటారు. కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మనుషులకి తెలియటం లేదు. ఆ జీవితంలో బ్రతుకుతున్నారు. తల్లి నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? పట్టు పరుపులపై పడుకొని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతులు చాలామంది ఉన్నారు. కటిక నేలపై పడుకొని కాడ నిద్రపోయే పేదవాళ్ళే అసలైన ధనవంతులు అని నేను నమ్ముతున్నాను. మనం తినే అన్నం అది నీ కంచంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది. ఒకవేళ నీకు అదే కులం పిచ్చి గనక ఉంటే ఒక్క మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు ఉండదు. అది గుర్తుపెట్టుకో. అందరినీ సమానంగా చూడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రేమగా పలకరించడానికి ప్రయత్నం చెయ్యి. నా పాదాలు పట్టుకున్న నా భక్తులందరూ కూడా కులం, గోత్రం, జాతకాలు, దోషాలు లాంటివి ఏవి చూడకుండా నా పాదం పట్టుకున్న వారే అసలైన భక్తులు. వారి జీవితంలో సుఖశాంతులు మాత్రమే నేను కోరుతాను.
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ నేనే చూస్తాను. ఎందుకంటే వారు నా బిడ్డలు కాబట్టి, నన్నే నమ్ముకున్నారు కాబట్టి. తల్లి, నీ సాయి మాటలు వింటున్నావు కదూ, నీ సాయి ఇచ్చిన సందేశం నీకు ఎంతగానో నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పిన మాట వింటే ఎవ్వరు చెడిపోరు, చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. మరి నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను. నువ్వు నన్ను అంతలా ఆరాధిస్తావు. అందుకే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. శుద్ధి చేస్తే శుభ్రం కానిదంటూ ఏదీ లేదు. అది శరీరమైనా సరే, వస్తువైనా సరే, మనసు అయినా సరే, మన ఆలోచన విధానంపైనే ఏదైనా సరే నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి నా బిడ్డలందరినీ కూడా నేను శుద్ధి చేయాలనే పట్టుదలతో ఉన్నాను. నా బిడ్డలు ఎవరైతే సహనంతో, ఓపికతో, శ్రద్ధాభక్తులతో ఈ సాయి నామస్మరణ జపిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఆనందాలే అవుతాయి. తల్లి, నీ జీవితంలో మరో 2 గొప్పవారు ఉన్నారు. అలాంటి వారిని ఎప్పటికీ నువ్వు ఏ రుణం ఇచ్చి తీర్చుకున్నా కూడా వారి రుణం కూడా తీరదు. వారిని నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. నీ జీవితం ఉన్నంతకాలం, వారు నీ చుట్టూనే ఉన్నంత వరకు వారిని కంటికి రెప్పలా నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం తమ సుఖ సంతోషాలను వదులుకొని వారి భవిష్యత్తు తీర్చిదిద్దేవారే తల్లిదండ్రులు. ఏమి ఇచ్చినా వారి రుణం తీర్చుకోలేము. కాబట్టి తల్లిదండ్రుల రుణం తీర్చుకొని అవకాశమే గనక నీకు వస్తే ఖచ్చితంగా వెంటనే ఆ రుణం నువ్వు తీర్చుకో. ఏ మనిషికి జీవితాంతం ఎవరు తోడు ఉండరు. కొందరు ఎక్కువ కాలం, కొందరు తక్కువ కాలం తోడుగా ఉండగలరు. అంతే. వారు తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు ఎవరైనా కావచ్చు. మనిషికి జీవితాంతం తోడుండేది గుండె ధైర్యం ఒకటే. అది భగవంతుడితో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి. అందరూ ఉండేది ఒకే ప్రపంచంలో అయినా ఇక్కడ ఎవరి ప్రపంచంలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి అందరితోనూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయి తల్లి. నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుంది. మరి ఈరోజు బాబాగారు చాలా గొప్ప సందేశాన్ని మనకైతే అందించారండి. ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీ అందరికీ నచ్చితే శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేయండి. అలాగే మన సాయి భక్తులందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.